లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మెడకు ఉచ్చు బిగుస్తోందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. లిక్కర్ స్కామ్లో జగన్ పాత్రపై దర్యాప్తు చేసేలా సిబిఐ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీకి చెందిన మెహక్ మహేశ్వరి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా చూడాలంటూ పిటిషన్లో దాఖలు చేశారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటూ ఉంటారు సాధారణంగా. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్పై ఆగస్టు 6న హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే సిట్ ఇచ్చిన ఆ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ కొన్నిసార్లు ఇప్పటికే జగన్ పాత్రకు సంబంధించి అక్కడ ప్రస్తావనకు వచ్చింది. బట్ అది ఎంతవరకు ఆధారాలతో సైతం చెప్పే అవకాశం ఉంటుంది. ఆధారాలు సైతం రుజువు చేసిన తర్వాత అప్పుడు నోటీస్ ఇవ్వాలి, ఎంక్వైరీకి పిలవాలి, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో సిట్ ఇంతవరకు కూడా ఆ పరిణామంకి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? నిజంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా?